గ్రీన్ పలావ్ ఆర్ వెజ్ పలావ్ అసలు చాలా పర్ఫెక్ట్ వచ్చింది. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే ఇంతకుముందు వీడియోలో నేను కొత్తిమీర పలావ్ చేశాను. ఆ వీడియో చూసి మా చెల్లి అక్క ఈసారి మన ఇంటికి వచ్చినప్పుడు మాకు కూడా చేసి పెట్టక్క అంది. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. ఇంకా తను అడిగింది ఆ పలావ్ని. కాకపోతే అప్పుడు ఓన్లీ కొత్తిమీర పలావ్ చేశాను. ఇప్పుడు డిఫరెంట్గా కొత్తిమీర అండ్ పుదీనా ఇంకా పచ్చిమిర్చి కర్డ్ కూడా వేసి మెత్తగా మిక్సీ చేసి ఆ పేస్ట్ వేసి చేశాను. లిటరల్లీ టేస్ట్ అయితే ఎంత డిఫరెంట్గా ఉందో. రొటీన్గా వెజ్ పలావ్ లేకపోతే వెజ్ బిర్యానీ ఇంకా ఏమైనా అలా కాకుండా ఇలా ట్రై చేస్తే డిఫరెంట్గా అనిపించింది. ఎప్పుడులా కాకుండా చాలా పర్ఫెక్ట్ వచ్చింది. రైస్ కూడాను అండ్ ఈజీ కూడా అనిపించింది. లంచ్ బాక్స్లోకి ఈజీగా చేయొచ్చు అని చెప్పేసి మా వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. టేస్ట్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది. అండ్ ఏ వెజ్జీస్ ఉంటే ఆ వెజ్జీస్ కూడా వేసుకొని చేయొచ్చు. నాకు అక్కడ అవైలబుల్గా క్యారెట్ ఒకటే ఉంది కాబట్టి నేను క్యారెట్ వేస్ట్ చేశాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ పర్ఫెక్ట్ వచ్చింది. రైస్ అయితే అసలు ఎంత పర్ఫెక్ట్గా ఎంత పొడి పొడిగా వచ్చిందో. అలా లెమన్ అండ్ ఆనియన్ ఇంకా కర్రీ కూడా ఏం అవసరం లేదనిపించింది. ఈజీగా అసలు చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా తినడానికి చాలా బాగా అనిపించింది.